అండ్ ఎమోషన్ అండి. సో అంటే మీకు ఒక టిపికల్ రవితేజ గారి టైప్ ఆఫ్ మూవీ ఇలా ఉండకపోవచ్చేమో కానీ బట్ ఈ నాట్ మిస్ రవితేజ గారు ఈ సినిమా చూస్తే. అండ్ ఓకే సార్, ఇప్పుడే మీరు టిపికల్ రవితేజ గారి సినిమాలాగా ఉండకపోవచ్చు కానీ అని ఒక మాట అన్నారు. యూజువల్లీ ఏంటంటే రవితేజ గారు ఎప్పుడన్నా ఆయన రెగ్యులర్ రూట్ నుంచి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే కొంచెం అంటే ఆ కంటెంట్ కూడా పెద్ద ఏం సపోర్ట్ చేయలేదు, బట్ ఆయనకి వేరే రిజల్ట్స్ వచ్చినాయి. మీ ప్రొడక్షన్ హౌస్లోనే రవితేజ గారితో ఎలాంటి సినిమా హిట్ కొట్టాలనేది ఒక టెంప్లెట్ చూపించేసారు ధమాకాతో. అలాంటిది ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడానికి ఎలా ఎక్సైట్ అయ్యారు మీరు? అంటే జస్ట్ అంటే సినిమా చేయడమే గోల్ అనుకుంటే, అంటే మన ఎఫర్ట్ పెట్టుకోకుండా ఈజీగా వెళ్ళిపోతూ ఉండాలనుకుంటే మూవీ ట్రేడింగ్ చేసుకోవచ్చు అండి, బిజినెస్ చేయడం ఎందుకు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ ఎప్పుడు అవి చూస్తారు కదా, ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా. అంటే మీకు ఒక హిట్ బ్లాక్ బస్టర్కి ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ బస్టర్స్ తీయాలంటే యూ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో ధమాకా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక 100%. ఇది ఇప్పుడు మీకు వేరే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, మీకు ఒక లోకేష్ కనకరాజ్ టైప్ ఆఫ్ ఫార్మాట్లో మూవీ చేయాలంటే మనకు తెలుగులో ఎవరు ఉన్నారంటే ఈ మూవీ తర్వాత ఇట్ మే సెట్ దట్ రెఫరెన్స్. ఓకే, అంటే యూజువల్లీ మన ఇండస్ట్రీలో ఏమంటారంటే ఒక సక్సెస్ ఫార్ములా అని లేకపోతే ఒక సేఫ్ గేమ్ అని ఉంటుంది ప్రొడ్యూసర్లకు కానీ లేకపోతే హీరోలకు కానీ, ప్రూవెన్ మోడల్స్. ఇప్పుడు మీరు ధమాకా వెరీ రీసెంట్గా హిట్ కొట్టారు అండ్ ఆ తర్వాత చూసిన రిజల్ట్స్ మీకు ఇట్ ఈస్ అన్ ఈజీ డెసిషన్ కదా, ఎందుకంటే మరీ ఎక్కువ మనకెందుకు ఈ గొడవ, కొంచెం సేఫ్ రూట్ అనేది యాటిట్యూడ్ చాలా మందిలో కనిపిస్తుంది. మేము 100% ఎందుకు కాదు అసలు మేము అలా ఎప్పుడు ఆలోచించాము. ఓకే, అంటే దెన్ మా కాన్సెప్టే వర్కౌట్ కాదు. నేను అంటే ఇప్పుడు నాకు ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసినాను, దెన్ రవితేజ గారితో చేస్తున్నాను. నేను చిన్న సినిమాలు ఎందుకు అనుకుంటే ఫార్ములా వాడితే డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, మేము చేస్తున్నాను చిన్న సినిమాలు ఎవరు చేయట్లేదు. సో మా గోలే వేరు, మా కాన్సెప్ట్ వేరు. సో ఇందాక మీరు అన్నట్టు లోకేష్ కనకరాజ్ గారి స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అంటే రెఫరెన్స్ అవ్వచ్చు అంటున్నారు. ఈ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారు చూస్తే 2015లో సూర్య వర్సెస్ సూర్య అని చెప్పి ఒక సినిమా చేశారు. ఇట్ ఈజ్ ఆల్సో ఒక డీసెంట్ ఫిల్మ్, బట్ కమర్షియల్గా సక్సెస్ కాదు. ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక డైరెక్టర్కి ఒక ఛాన్స్ ఇవ్వాలంటే ఒక కన్విక్షన్ ఉండాలి, మీకు కన్విక్షన్ ఉండాలి ముందు. పైగా ఏంటంటే కార్తిక్ గారితో మీరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేస్తున్నారు. ఈవెన్ ఈ సినిమా రిలీజ్ ముందే ఆ సినిమా స్టార్ట్ చేశారు. అంటే డైరెక్టర్ ఆ కాన్ఫిడెన్స్ ఏ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు? కార్తిక్ గారితో అది 5th మూవీ అండి, సినిమాటోగ్రఫర్ కింద. సో వి నో హిమ్ వెల్. ఓకే, అంటే యాజ్ ఎ టెక్నీషియన్ వేరు కదా, స్టోరీ టెల్లర్ గానో లేకపోతే ఒక డైరెక్టర్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. కార్తిక్ గారు ఏదైతే చెప్పినారో యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఓకే, అండ్ యూ సీ ఇట్ లాట్ మోర్ పవర్ఫుల్. అంటే మీకు నేను ఎగ్జాజరేట్ చేయలేదు, మీకు లాస్ట్ 40 minutes ఈజ్ ఎక్స్ప్లోడింగ్ ఓకే మూవీ. ఓకే, మీరు తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా అలాంటి క్లైమాక్స్ చూడకపోయిండొచ్చు. అంటే నేను మీకు బాహుబలి క్లైమాక్స్ ఒకలా ఉంటుంది, అంటే నేను దాన్ని కంపేర్ చేయట్లేదు, ఇట్స్ ఇన్ డిఫరెంట్ స్కేల్. ఇప్పుడు మీకు ఒక లోకేష్ కనకరాజ్ సినిమాలో లాస్ట్ ఒక యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో